సో మీరు చేయండి, మీరు చెప్తేనే చేస్తాను. ఇప్పుడు చూడండి 108 ఏమి ఇచ్చాడంటే సంవత్సరానికి 20% చక్రవడ్డీ అంటారా. సంవత్సరానికి ఎంతంట 20% చక్రవడ్డీ అంట. అయితే చక్రవడ్డీ చెప్పిన వడ్డీని అర్ధ సంవత్సరానికి అనుకున్నానంటే అప్పుడు ఎంత అవుతుంది? అర్ధ సంవత్సరం కంటే ఎంత అవుతుంది? 10% అవుతుంది. వాడే అసలు కూడా ఇచ్చినాడు కనుక్కుంటే సంవత్సరానికి ఎంత అవుతున్నాడు? సంవత్సరానికి అంటే ఎన్ని ల్యాబ్స్ వస్తాయి? 2 ల్యాబ్సే కదా వచ్చేది. 2 ల్యాబ్స్ అంటే 2 years అన్నట్లు. 2 అంటే ఏమి? 2 1 తీసుకున్నాలని అర్థం. అసలు ఎంత ఇచ్చినారు ఆడ? ఎంత ఇచ్చారు? వాడే ఇచ్చిన 2000. ఇప్పుడు మీరు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కునొచ్చా లేదు? దీని నుంచి నార్మల్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాడు ఎంత అవుతుంది చెప్పండి? ఎంత అవుతుంది? 200 అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్. అంతే కదా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎట్లా కనుక్కుంటారు? 1000 ఇంటూ 20% ఒక సంవత్సరము బై 100. 2 సున్నాలు క్యాన్సిల్ ఎంత అయితే వస్తుంది? 200. లేదంటే 2 years 10% కాబట్టి 1 yearకే కాబట్టి 20% అయితే ఎంత దీంట్లో? 5 అంటే 10 200 కదా ఇది. సో ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 2 years కాబట్టి 2 ల్యాబ్స్ కాబట్టి 2 1. ఇప్పుడు చెప్పండి 10%. 1000 రూపాయల 10% అంటే ఎంత? 100 రూపాయలు. నెక్స్ట్ 100 రూపాయలు 10% అంటే ఎంత? మనకి డిఫరెన్సే కదా కనుక్కోవచ్చు. ఇది ఎంత అవుతుంది? ఇది 200, ఇది 10 రూపాయలు. ఆల్రెడీ 200 ఉన్నాయి కాబట్టి 200 తీసేయాలి. అంటే ఈ 10 రూపాయలకి మనకి ఎంత డిఫరెన్స్ ఇచ్చినారా? డిఫరెన్స్ కనుక్కోమని. డిఫరెన్స్ అంటే ఇంక 10 రూపాయలే కదా. ఇంకా డిఫరెన్స్ అంటే 10 రూపాయలే కదా. అర్థమైందా? అట్లా నెక్స్ట్ ఇంకో లెక్క మీకు చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు చేయండి. 109 లెక్క చేయండి. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109 ఏమి ఇచ్చినాడు రా? 10,000 అంట అమౌంట్ ఇచ్చినాడు. వాడు ఏమి ఇచ్చినాడంటే అమౌంట్ 10,000 ఇచ్చినాడు. అమౌంట్ 10,000 ఇచ్చినాడు. సో 10% వార్షిక వడ్డీ రేట్ అంట. ఎంత పర్సెంట్ అంటారా? 10% వార్షిక వడ్డీ రేట్ సంవత్సరం కావాలంటే ఎన్ని సంవత్సరాల కంటారా? 1.5 సంవత్సరాలకి. బారవడ్డీ చక్రవడ్డీ డిఫరెన్స్ కంటే ఫస్ట్ బారవడ్డీ కనుక్కుంటే ఎంత చెప్పండి? 1.5 అంటే ఏమవుతుంది? 3/2. సో మనకి 2 zeros అనేది క్యాన్సిల్ అయితేనే లేదా? సో 2 ఒక అట్లా 2 5 15. సో 5 ముల్లా 15 అంటే ఎంత వస్తుంది మనకి వడ్డీ? బారవడ్డీ అనేది 1500 వస్తుంది. నెక్స్ట్ ఇది ఏమంటున్నాడంటే నెక్స్ట్ ఈ 10,000 పైన ఇదే 10,000 పైన 10% అంటున్నాడు. బట్ అక్కడ ఎంత వడ్డీ 6 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తాడంట. అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఇది 5% అవుతుంది. సో అప్పుడు 1.5 సంవత్సర కాలం అంటున్నాడు. ఎంత అంటున్నాడు? 1.5 అంటే ఎన్ని ల్యాబ్స్ వస్తాయి? 3 ల్యాబ్స్ వస్తాయి. సో 3 ల్యాబ్స్ అంటే మనం ఏం చేయాలి? 3 3 1 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 5% అంటే ఎంత చెప్పి దీంట్లో 5% అంటే 500 అంతేనా లేదా? సో నెక్స్ట్ 500లోనే 5% అంటే ఎంత అవుతుంది మరి? ఎంత అవుతుంది? 25 రూపాయలు అవుతుంది. మళ్ళా ఈ 5లోన ఇది 25లోన 5% అంటే ఎంత అవుతుంది చెప్పండి? 5 5లా 25 125 అనుకో అంటే ఎంత అవుతుంది? 1.25 అంతేనా? ఇక్కడ చూడండి 5 ముల్లా 15 మంది ఫస్ట్ తీసేయాలి డిఫరెన్స్ కనుక అవసరం. 25 ముల్లా 75. తర్వాత పాయింట్ 1 అనేది వస్తుంది 1.25 వచ్చేది. అంటే ఏమైంది? 76.25. అసలు మనకి మీ గురువు కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏమైనా చెప్తే డిఫరెన్స్ అన్నప్పుడు ఫస్ట్ తీసేస్తే చాలు, సేమ్ మ్యాక్సిమం ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైనా? ఇప్పుడు నెక్స్ట్ 110 లెక్కనే చేయండి. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ ఏమి ఇచ్చినారా? 110 అంటే సంవత్సరానికి 4% చక్రవడ్డీతో 1.5 సంవత్సరాలకి 10,000 పైన వచ్చి చక్రవడ్డీ అంటున్నాడు. ఇక్కడ అండి 10,000 ఇచ్చినాడు. అమౌంట్ ఎంత ఇచ్చినాడు? 10,000 ఇచ్చినాడు. ఎంత పర్సెంట్? ఎన్ని సంవత్సరాలు అంట? 1/2నా? 1/2 ఇయర్ అనుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినారా? 4% ఇచ్చినాడు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 4% ఇదే ఇచ్చినాడు. ఇది చక్రవడ్డీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే 6 నెలలకి ఒకసారి అనుకషన్ చెప్తున్నాడు. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 2% అవుతుంది. అప్పుడు ఎన్ని ల్యాబ్స్ వస్తాయి? 3 ల్యాబ్స్ వస్తాయి. ఇక్కడ మాత్రం ఏంటన్నాడు? సంవత్సరానికి అనేది కాబట్టి 2 ల్యాబ్స్ వస్తాయి. సో అంటే 2 ల్యాబ్స్ అన్నప్పుడు నార్మల్గా ఏమవుతుంది అనుకుంటే 2/1 అవుతుంది. 2 ల్యాబ్స్ అంటే మనం తీసుకోవాల్సింది. ఇక్కడ చూడండి అప్పుడు దీంట్లో ఫస్ట్ 4% అంటే దీంట్లో 4% అంటే ఎంత అవుతుంది? ఇది 400. కానీ నెక్స్ట్ కంప్లీట్ ఇయర్ ఉండదునే. కంప్లీట్ ఇయర్ ఉండదు. నెక్స్ట్ అనేది కంప్లీట్ ఇయర్ లేదు. మరి ఏముండదు నెక్స్ట్ కంప్లీట్ ఇయర్ లేకపోతే హాఫ్ ఇయర్ ఉండదు. అంటే ఇది కూడా ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? ఇది ఎంత అవుతుంది? 200 అవుతుంది. అంటే మనకి దీనికి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 600 వచ్చిందా? సారీ 4 × 8 కదా. అంటే ఎంత వస్తుంది? ఏది ఏమొస్తుంది? సారీ మనకి వెయిట్ ఇక్కడ కాదు 400 పైన కదా కనుక్కోవాల్సింది మనము. సారీ మర్చిపోయినా. 400 పైన కనుక్కోవాలి. మనకి ఎంత 2% కదా కనుక్కోవాల్సింది. సో 2% అంటే ఎంత అవుతుంది? 8 వస్తుంది అంతే. అంటే ఇప్పుడు చూడండి 4 రెంట్ల 800 ప్లస్ 8 రైట్. ఇది ఒకటి. మళ్ళీ ఏమంటున్నాడంటే దీనికి ఇదే అంటున్నా సేమ్ 10,000 డబ్బులు అంట.
టైం కూడా 1.5 year అంట. బట్ కాంపౌండెడ్ ఏమి హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఏమైపోతుంది 2% అయిపోతుంది. అప్పుడు 6 నెలలకు ఒకసారి అంటే ఎన్ని ల్యాబ్స్ వస్తాయి 3 ల్యాబ్స్ వస్తాయి. కాబట్టి ఏమైతే చెప్పండి 3, 3, 1 అంతేనా. సో మనకి చెప్పండి ఇప్పుడు 10,000 అంటే 2% అంటే ఎంత వస్తుంది. నెక్స్ట్ 200 పైన మళ్ళీ 2% అంటే ఎంత వస్తుంది. మళ్ళీ 4 పైన 2% అంటే ఎంత వస్తుంది 0.08. అర్థమైనా. ఇక్కడ చూడండి 3 రెంట్ల ఎంత వస్తుంది 600, 4 ముళ్ళ 12. తర్వాత ఇక్కడ ఏమవుతుంది 0.08. సో మనకి ఇక్కడ చూడండి ఏం డిఫరెన్స్ వచ్చింది మనకి రాంగ్ చేసినాం ఏమన్నా. ఇది ఏమైనా మిస్టేక్ చేసినామా కొద్దిగా 10,000 కదా. సో 10,000 అంటే నార్మల్గా చూడండి సంవత్సరానికి ఎంత అవుతుంది రేడా ఇక్కడ 400 అవుతుంది. నెక్స్ట్ ఇయర్ కూడా 400 అంటే 400. అప్పుడు దీనిపైన కూడా మనకి ఎంత పర్సెంట్ 4% కదా. అంటే ఎంత అవుతుంది 16 అంటే 416. ఇది ఎన్ని నార్మల్గా 12 monthsకి. ఇది 6 monthsకి ఎంత అవుతుంది అంటే సగం అవుతుంది. అంటే 2 4 0 2 నెంబర్ 16 అంటే 2008 అంటే 208 రూపాయలు అవుతుంది. రైట్. మనం డిఫరెన్స్ తప్పు చేసినాం. 608 రూపాయలు వస్తుంది. ఇది 608 రూపాయలు వస్తుంది. మనం ఏం మిస్టేక్ చేస్తాం మరి ఆడ ఇంతకుముందు 2-1 చేసినాం కదా. ఏం తీసుకున్నాము 8 తీసుకున్నాం కదా. అయినా కానీ 2-1 కదా చేసేది 4 అంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఇయర్స్ ఇవ్వలేదు కదా. 1.5 year ఇచ్చినాడు కాబట్టి తీసుకోకూడదు. కంప్లీట్ 2 ల్యాబ్స్ ఉంటే మనం తీసుకుంటాం. 2 ల్యాబ్స్కి లేవు కదా డబ్బులు. అంటే ఇక్కడ చూడండి ఆడ కూడా అమౌంట్ ఎంత వచ్చింది చెప్పండి అక్కడ 800 అంటే 2 yearsకి అది 1.5 yearకి ఎంత మరి సపరేట్గా కనుక్కోవాల్సి వస్తుంది. సో మనకి అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా సగం ఇచ్చినప్పుడు ట్రీ మెథడ్ చేసుకుని సింపుల్గా. అంటే అది కూడా 3 మెథడే కాబట్టి సగం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనుకోండి. అంటే దీంట్లో 4% అంటే ఎంత చెప్పండి 400. ఫస్ట్ ఇయర్ ఎంత ఉంటుంది 400. సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉంటుంది 400 ఉంటుంది. కాకపోతే ఇక్కడ చూడండి హాఫ్ ఇయరే కదా. సో సెకండ్ ఇయర్ కనుక్కున్న తర్వాత మళ్ళీ కనుక్కోవాలి మీరు. దీనికి అర్థం చేసుకున్న లేడా. సో మనకి ఇక్కడ దీంట్లో 4% 404% ఎంత అవుతుంది 16 అవుతుంది. అంటే ఎంత అవుతుంది 416. అంటే సెకండ్ ఇయర్ 416 రూపాయలు. ఎప్పుడు సంవత్సరానికి అయితే గిన సెకండ్ ఇయర్ కంప్లీట్ ఉంటే గిన. బట్ మనకి ఎన్ని నెలలు ఉన్నది హాఫ్ ఇయర్ ఉండదు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే సగం చేయాలి. ఏమైతే చెప్పండి 2 2 4 0 2 నెంబర్ 10 అంటే 208 రూపాయలు మాత్రమే. అంటే అప్పుడు మొత్తం ఎంత అవుతుంది 608 రూపాయలు. సో ఇక్కడ చూడండి 600 క్యాన్సల్. ఇక్కడ 8 రూపాయలు ఇక్కడ 4 రూపాయలు ఎక్కువ ఉండదు కదా. సో 4 రూపాయలు ఎక్కువ ఉండదు 4.08 రూపీస్ అనేది ఎక్కువ ఉన్నాయి అనమాట. కొద్దిగా అర్థమైందే లేదు. సో అంటే ఇక్కడ ఈ ల్యాబ్స్ ఇక్కడ కనుక్కోవడం ఈ 3 ల్యాబ్స్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ 2 ల్యాబ్స్ కంప్లీట్ లేవు ఉన్నాయా. సో 2 ల్యాబ్స్ లేవు కాబట్టి ఆ 2 ల్యాబ్స్తో కూడా కనుక్కోవచ్చు. మరి సంవత్సరానికి 24 నెలలకు కనుక్కొని మళ్ళీ మరి 18 నెలలకు కనుక్కునేది అవసరం మనకి. లేట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది కదా మనకి. సో డైరెక్ట్ ట్రీ మెథడ్ కనుక్కోండి సింపుల్గా హాఫ్ ఇయర్ అంటే 2 ల్యాబ్స్ కంప్లీట్ లేకున్నప్పుడు. ఇంకొక లెక్క చేయండి లాస్ట్ లెక్క. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 112 చూడండి ఏమి ఇచ్చినాడంటే అమౌంట్ ఎంత ఇచ్చినాడు 8,000 ఇచ్చినాడు. చూడండి 8,000 అమౌంట్ ఇచ్చినాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% అంట. ఎన్ని సంవత్సరం టైం ఎంత ఇచ్చినారా 2/5. ఇక్కడ చూడండి రే మీకు నార్మల్గా మీకు 2 చేసి చూపిస్తుంది. 2/5 అంటే ఏమైతే చెప్పండి 12/5 5 అంటే 12/5 అనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ కాబట్టి 5 ఒకట్ల 5 అంటే సో 8 గంటల 16 అంటే 160 × 12 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి 12 6 72. సో 12 ఒకట్ల 12 అంటే 1920. ఇది నార్మల్గా ఇది ఏమి సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. బట్ వాడు అడిగేది మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు ఏమి ఒకసారి రివైజ్ కోసం చెప్తున్నాను సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఇది జాగ్రత్త ఉండండి. ఇది 8,000 అంటున్నాడు దీనిలో. ఇప్పుడు మనకి చూడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు 10% అంటున్నాడు. ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుంది చెప్పండి 10% అంటే 800 అవుతుంది. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది 800 అవుతుంది. మళ్ళీ 800 పైన మళ్ళీ 10% అంటే ఎంత అవుతుంది 80 రూపాయలు. నెక్స్ట్ 3వ సంవత్సరం ఎంత అవుతుంది చూడండి. 3వ సంవత్సరం చూడండి 3వ సంవత్సరం ఎట్లా చేయాలని కష్టం అంటే 3వ సంవత్సరము అడ మనకి 2 ఎంత ఇచ్చినది 2/5 అని కష్టం ఇచ్చిన. అంటే ఇది 2/5 అయినా కదా నార్మల్గా 2/5 కదా. అంటే ఇప్పుడు చూడండి ఒక్క సంవత్సరానికి ఎంత ఇచ్చినాడు వాడు ఒక సంవత్సరానికి ఎంత ఇచ్చినాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చాడు. అప్పుడు 2/5కి ఎంతో కనుక్కోవచ్చు లేదు మనము డైరెక్ట్ ఇట్లు కూడా కనుక్కోవచ్చు కదా 2/5కి. అప్పుడు ఎంత ఇస్తుంది చెప్పండి 10 × 5/2. అప్పుడు 2 ఒకట్ల 2 5. సో 5 5 25% ఎందుకు వస్తుంది 1 year కదా చెప్పిండేది 2/5 years నేను చెప్పిండేది.
సో మీరు రివర్స్ చెప్తున్నారు రే 2/5 × 10 కదా, 5 అట్లా 5 సో మనకి ఎంత వస్తుంది 4% వస్తుంది. ఇప్పుడు చెప్పండి 3వ సంవత్సరంకి ఏం చేయాలి, వడ్డీ పైన వడ్డీ అంటే దేనికి అనుకున్నారు ఫస్ట్ చెప్పండి. 4% అంటే యాడ్ కనుక్కున్నా, దీంట్లో 4% అంతేనే కదా. సో అసల్లో 4% ఎంత చెప్పండి, 320 అంతేనా. నెక్స్ట్ మరి వడ్డీ పైన కూడా కనుక్కున్నా లేదా, సో సో దీనిపైన కనుక్కుంటే ఎంత వస్తుంది 32 రూపాయలు, అంటే 2 సున్నాలు పోతే 4 ఎంఎల్ 32. సో దీనిపైన కూడా ఎంత అవుతుంది 32, దీనిపైన కూడా కనుక్కోవాలి. సో మనకి 8లోన చూడండి 4% 8 నెలల 32 అంటే 320 కస్తే 100 ఉంటుంది కాబట్టి 0.0% ఎంత వస్తుంది 3.2. ఇప్పుడు చూడండి ఎంత వచ్చేది, ఎంత 8 మూల సారీ ఎంత అయితే మొత్తం 1600, 8 గంటల 1600. నెక్స్ట్ ఎంత చెప్పండి 320, 400 రాసి ఇస్తాను డైరెక్ట్గా అంతే కదా, అంటే 2000 అవుతుందా. ఇది ఎంత చెప్పండి 3తో చేయండి, ఇది ఎంత వస్తుంది 3.2. సో ఎంత వస్తుంది ఓవరాల్గా ఇది వస్తుంది వడ్డీ. మీరు ఇది చేసి లేకపోతే డైరెక్ట్ తీసేయాలి. ఇప్పుడు ఏమున్నది చెప్పండి, ఇది 1920. సో తీసేయండి ఏమొస్తుంది చెప్పండి, ఇదే కదా వచ్చేది మనకి 147.20. అంటే మీరు నార్మల్ ఇది డైరెక్ట్ లెక్కేస్తారండి. సో ఇది మనకి ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా మనకి ఇక్కడ కంప్లీట్ 3 ల్యాబ్స్ అనేది రాలేదు, వచ్చినాయి 3 ల్యాబ్స్ అనేవి. ఒకవేళ 3 ల్యాబ్స్ డిగ్రీ మీరు ఏం చేస్తారు 3-3-1 వేసుకొని చేస్తుంటారు. బట్ 2/5 అనిపిస్తుంది వచ్చింది, 2/5 అని ఇచ్చింది. అంటే కంప్లీట్ 3 ల్యాబ్స్ రాకపోకున్నప్పుడు 3 మెథడ్ చేసేయండి, అది కూడా 3 మెథడే. బట్ ఇక్కడ ఏమనిపిస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయిపోతున్నది. 3వ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అవుతుందా లేదా, చేంజ్ కాకపోకున్నట్లు ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్స్తో చేయొచ్చు. ఒకవేళ మనకి నెంబర్స్ చేంజ్ అయ్యిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్ అయ్యిందంటే 3 మెథడ్ చేయండి. అర్థమైందా.